ఓకే, సో అసలు భార్యాభర్తల అనుబంధం గురించి చాలా మంది పెద్దవాళ్ళు మిగిలాంటి వాళ్ళు చాలా మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు విన్నప్పుడు ఆహా అనిపిస్తుంటుంది, అప్పుడప్పుడు విన్నప్పుడు ఓహో అని కూడా అనిపిస్తుంది. వాటిలో ఒక మాట మాట్లాడుకోవాలి అంటే, గడ్డ కట్టే చలిలో కూడా భర్తకి చెమటలు పట్టించే వాళ్ళనే భార్య అంటారు అన్నాడు ఓ మహానుభావుడు. సో నిజంగా అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తే అది నిజమే అనిపిస్తుంది కదా. సో మరి ఇదే ఉత్సాహంతో అసలు నిజంగానే భార్య అనే వాళ్ళు భర్తకి దొరికిన ఓ అద్భుతమైన గిఫ్ట్. మరి అలాంటిది భార్యకి ఒక గిఫ్ట్ దొరికితే ఎలా ఉంటది ఈ రోజు చూద్దాం మన మొదటి రౌండ్ లో. లెట్ స్టార్ట్. హల్మితి హబీబో లలా లలా. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం. అసలే మనం ప్రొద్దుటూరు లో ఉన్నాం. మా వాళ్ళు రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏం పేరు? మాధురి. మాధురి గారు ఏం చేస్తుంటారు? నేను సోషల్ మీడియా మేనేజర్. సోషల్ మీడియా మేనేజర్ Yes. అంటే ఏంటండి? అసలు మా ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఇలా చెప్తే మేము ఎలా అర్థం చెప్పండి. అంటే మీ సైడ్ నుంచి మీ పేజ్ ని నేను మెయింటైన్ చేస్తాను. అచ్చా అచ్చా, Instagram, పెద్ద Facebook. పనే చేస్తున్నారు అయితే. ఓకే, మాధురి గారు బాగా ఏం చేస్తారు? ఫైనాన్స్. ఫినాన్స్. ఫుల్ లెక్క పెట్టేదే పని. డబుల్ 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 డబుల్. మీకు రోజంతా పని ఉన్నా ఉండకపోయినా సాయంత్రం ఒక గంట మాత్రం బాగా పని ఉంటది. ఉంటుంది. ఏం పని? డబ్బులు లెక్క పెట్టే పని. డబ్బులు లెక్క పెట్టే పని కూడా ఒక పనా? అది కూడా అదృష్టం ఉండాలి. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అది కూడా భర్తలే భార్యలకు ఇవ్వాలి. మా ఆయన ఇస్తాడు. ఇవ్వకపోతే లాక్కుంటారు. లేదు, నేను తెచ్చిన డబ్బులు అక్కడ పెట్టు. ఏంటి ₹2.20 తగ్గింది అని అడుగుతారు ఎప్పుడైనా? లేదండి, అడగను. బట్ ఏమైంది అని అడుగుతాను అంతే. అచ్చా, అడగడంలోనే ఏమైంది, అంత పెద్ద లైన్ కూడా అవసరం లేదు. మళ్ళీ మాటలు వేస్ట్ అయిపోతాయి కదా. అంతే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి బావగారు ఇలా కష్టాలు పడుతున్నారు? ఆయన చాలా సుఖంగా 15 years నుంచి ఉన్నారు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బయట సుఖంగా ఉన్నట్టు ఉండి లోపల కష్టాలు పెడుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి? ఎప్పుడు పెట్టలేదు. జస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి? ఎప్పుడు పెట్టలేదు. మీరు అలా అనుకుంటే సరిపోద్దా? ఆయన అనుకోవాలి. ఏం పేరు సార్ పేరు? సునీల్ కుమార్. సునీల్ అంటే చాలు, ఇంకా అంతా ఆయింట్మెంట్ రాసినట్టే. లవ్ అరేంజ్డ్ అప్పట్లో? అరేంజ్ అండి, అంత అదృష్టమా? కదా ఇన్ని సంవత్సరాల బావగారు ఎప్పుడైనా బాచి పెళ్ళింది చేసుకున్నాను రా అనుకున్నారా? ఆయన ఏ రోజు అనుకోలేదు పాపం. బావగారు ఏ రోజు కూడా బయట పెట్టకుండా అంత కంట్రోల్లో ఉన్నారా? అన్ని లోపలేదే దాచుకుంటున్నారా? గ్రేట్ సునీల్ గారు. మీరు 15 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఆ ప్రెస్టేషన్ బయటికి తీసుకురాలేదంటే చాలు, ఇంకా ఆయనే 100 సంవత్సరాలు ఇలా గడిచిపోతాయి. దానికి నా లైఫ్ చాలా బాగుంది అని ఫీల్ అవుతున్నారు. చాలా కవరింగ్ కూడా చేస్తున్నారు. గ్రేట్ గ్రేట్ కవరింగ్. మీరు చేస్తున్నారు. నేనేం చేయట్లేదండి, అంతా ఆయనే చేస్తున్నారు. ఈ రోజు ఏంటి అంటే, మీరు సరదాగా అలా రోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఏంటి ఈ రోజు మా ఆయన 10 లక్షలు తెస్తున్నాడా 20 లక్షలు తెస్తున్నాడా, సర్లే అనగానే ఒక సంచి దొరికింది. ఓపెన్ చేస్తుంది, బంగారం 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 ఉంది. ఏం చేస్తారు? ఆడపిల్లలకి బంగారం చిక్కితే ఏం చేస్తారు ఏం చేస్తారు? ఏ చిక్కిత అని పాట పాడతారా? హే చిక్కిత అంటారు, హో చిక్కిత అంటారు, ఏవే అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు మాధురి గారు ఏం చేస్తారు? సంచిలో బంగారం దొరికింది రోడ్డు మీద. అది దొరికిన రోజు ఆలోచిస్తాం. ఓ సంచిలో బంగారం దొరికింది, ఏం చేద్దాం? తొందర చెప్పు సిస్టర్. మీరు నేను హాఫ్ తీసుకున్నాం. అమ్మా, నాకు ఇలాంటి సిస్టర్లే కావాలమ్మా. గట్టిగా అనుకోండి, నెక్స్ట్ జన్మలో అయిపోతుంది. గున్నమామి కొమ్మ మీద గుబురుగా పెరిగిన గూళ్ళు 2 ఉన్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ చాటు నుంచి తొంగి తొంగి చూస్తున్నాయి. అసలు మీరు చెప్పిందే మీకు. బాబోయ్ బాబోయ్, ఎంత మాట అనేసిందిరా. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా ఉన్న 2 కొమ్మలు ఉన్నాయి. 2 కొమ్మల మీద గూళ్ళు ఉన్నాయి. తర్వాత ఏమైంది? అప్పుడు మీరు హనీమూన్కి వెళ్ళారు కదా. అంతేగా, గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన గూళ్ళు 2 ఉన్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ చాటు నుంచి తొంగి తొంగి చూస్తున్నాయి. యాక్షన్. గున్న మామిడి కొమ్మ మీద గూట్లో ఉన్న గున్న మామిడి కొమ్మ మీద 2 గూళ్ళు ఉన్నాయి. కొమ్మలు ఉంటాయి కొమ్మ మీద కొమ్మ మీద కొమ్మ మీద. గున్న మామిడి కొమ్మ మీద 2 గూళ్ళు ఉన్నాయి. గూట్లో ఉన్న 2 గుర్ర పిల్లలు తొంగి చూస్తున్నాయి. ఎవరిని? గడ్డి తినకుండా
గూట్లో ఉన్న పిల్లల్ని చూస్తున్నాయి. ఎవరిని చూస్తున్నాయి? గూట్లో ఉన్న అదేమి అదేమి ఓకే, మీరు ఇటు రండి. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరు? సింధూరి. బావగారి పేరేంటి? కిరణ్ కుమార్ అండి. సరే, బావగారు ఏం చేస్తారు? ఏజెన్సీ రన్ చేస్తారండి, కన్స్యూమర్ ఏజెన్సీ. కన్స్యూమర్ ఏజెన్సీ. బావగారు లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది? లవ్ ఏం లేదండి, పెద్దలు లవ్ ఏం లేదా? బావగారు ఎంత మాట ఉందో విన్నారా? అలా కాదండి. లవ్ ఉంది, లవ్ పెళ్లి ఉంది. చేసుకున్నాక ప్రేమించుకున్నాక పెళ్లి చేసుకోలేదు. అచ్చా, పెళ్లి చేసుకున్నాక. ఆ సరే, మీరు అలా రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక సంచి దొరికింది, దాని నిండా కట్ల డబ్బులు ఉన్నాయి. వెంటనే ఏం చేస్తారు? మరి అందరూ చూస్తే ఏంటి ఆ సంచి అని అడిగారు అనుకో. అందరి దగ్గర చూడాలా, చుట్టూరా ఉన్నారా లేదా, ఎవరిదైనా లేదా కనుక్కోవాలా. దొంగ సొమ్ము మనకొద్దు, పరాయి సొమ్ము పాము వంటిది. అచ్చి బాబోయ్ ఎంత మాట అనేసిందిరా. ఎక్కడైనా ఎవరిదైనా పోయినదనుకోండి, అది మనం తీసుకోవచ్చు, కానీ అది స్వతహాగా మనం తీసుకోకూడదు. ఫర్ సపోజ్ బ్రహ్మదేవుడు మన కోసం ఒక ఆప్షన్ ఇచ్చారనుకోండి. బ్రహ్మదేవుడు పిలిచిందండి, అవతల చెప్పింది పూర్తిగా అయినవే. ఘోర తపస్సు ఆచరించి బ్రహ్మదేవుడి గారిని పిలిచి, మీరే కదా కోరుకున్నారు, మీరు ఆడ కనపడేసేటట్టు. నేను ప్రొద్దుటూరు రాను ఇంక అసలు, ఈ బస్తాలు మేము తేలేం, బ్రహ్మదేవుని కోరుకున్నారు, నా కోసం వేశారు, నేను తీసుకుని నా అవసరాలు తీర్చుకున్నారు, 100 మందికి హెల్ప్ చేశాను, ఇంకా మీ గురించి మర్చిపోయాను. ఆ 100 మందిలో కూడా నేను లేను. చిన్నపాటి చిన్న పిల్లి చిరాకుతో చిటపట్లాడింది, పెద్దపాటి పెద్ద పులిని చెమటలు పట్టించేలా చంపేస్తానంది. ఇంకోసారి చెప్పరా? చిన్నపాటి చిన్న పిల్లి చిరాకుతో చిటపట్లాడింది, పెద్దపాటి పెద్ద పులిని చెమటలు పట్టించి ప్రొద్దుటూరు మార్కెట్ లో నిలబెట్టి చంపేస్తానంది. చిన్నపాటి మళ్ళీ అడిగితే నేను ఇంకా పెంచుతూ ఉంటాను. వద్దు, ఈ శాఖలే వద్దంటుంది. చిన్నపాటి చిన్న పిల్లి చిరాకుతో చిటపట్లాడింది, చిన్నపాటి ఉండండి, నన్ను చెప్పనీయండి. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా అయినవే. చిన్నపాటి చిన్న పిల్లి చిరాకుతో చిటపటలాడింది, పెద్దపాటి పెద్ద పులిని చెమటలు పట్టించేలా ప్రొద్దుటూరు మార్కెట్ లో నిలబెట్టి చంపేస్తాను. పెద్ద పులి, అరే చెప్పనివ్వరు మీరు. చెప్పండి నేనేం ఆపలా, చెప్పండి. పెద్దపాటి పెద్ద పులి చెమటలు పట్టించేలా ప్రొద్దుటూరు మార్కెట్ లో చంపేస్తానని రెండు కలిపి చెప్పండి. చిన్నపాటి చిన్న పిల్లిని పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. చిన్నపాటి చిన్న పిల్లి చిరాకుతో చిటపట్లాడింది, పెద్దపాటి పెద్ద పులిని చెమటలు పట్టించి ప్రొద్దుటూరు మార్కెట్ లో చంపేస్తానంది. చిన్నపాటి చిన్న పిల్లి చిరాకుతో చిటపట్లాడింది, చిన్నపాటి చిన్న పిల్లి చిరాకుతో చిటపట్లాడింది, చిరాకుతో చిటపట్లాడింది, చిన్నపాటి చిన్న పిల్లి చిరాకుతో చిటపట్లాడింది. ఎక్కడికి వచ్చారండి మీరు? ఎక్కడికి వచ్చారు? మర్చిపోయారు మీరు. ప్రొద్దుటూరు. మీరు ఇందాకేం చెప్పారు? బాంబులు తెచ్చారండి, కొంప తీసి. రాలేదండి, ఆగిపోతాడు, భయం లేదు మాకు. రెడీ. పెద్దపాటి పెద్ద పులిని చెమటలు పట్టించి ప్రొద్దుటూరు మార్కెట్ లో చంపేస్తాను. రెండు కలిపి ఒకసారి చెప్పండి. చిన్నపాటి చిన్న పిల్లిని చిరాకుతో చిటపటలాడి చేస్తానింది, పెద్దపాటి పెద్ద పులిని ప్రొద్దుటూరు మార్కెట్ లో చెమటలు పట్టించేసింది. ఏదో ఒకటి పట్టించేయండి. హలో, నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ఏంటి పద్మావతి గారి సంగతిలో? మీరే చెప్పాలి. సిల్వర్ జూబ్లీ అయిందా లేదా? అయిపోయింది. అప్పట్లో పెళ్లి చూపుల్లో ఏం అడిగారు బావగారు మిమ్మల్ని క్వశ్చన్? ఆయన నన్ను చూడలేదు కానీ. చూడలేదా? నేను ఆయన చూడలేదు. మీరు ఆయన చూడలేదు, ఆయన మిమ్మల్ని చూడలేదు. అప్పుడు ఫోటోలు కూడా బ్లాక్ అండ్ వైటా, కలర్ ఫోటోలు ఉన్నాయి? కలరే. ఫోటో చూసారా? ఆ ఫోటోలు లేవు. ఫోటోలు కూడా లేవా? చెప్పారు పెళ్లి చేసేసి. పెళ్లికి ముందు కనీసం ఒకసారి కూడా చూడలేదు ఆయన్ని? ఇంకా లాస్ట్ లో అప్పుడు ఏమనిపించింది? ఇంకా లాస్ట్ లో గంటలో పెళ్లి అవుతుంది అనగా చూస్తే పీటల మీద కూర్చున్నాక చూస్తే ఏమైతుంది? ఇంకా అంటే కౌంటర్ మీద కౌంటర్లు వస్తున్నా 3 ఎపిసోడ్ అయిపోతారు సార్. షాక్ అయ్యారా లేదా? షాక్ ఎందుకైతాము? అరే చూడపోయినా బానే ఉన్నాడే అన్నారా, ఎన్టీఆర్ లాగా అనుకున్నారా? కృష్ణ శోభన్ బాబు అనుకున్నారా? అంత లేదు. 4 ఆప్షన్లు ఇస్తా. కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, రాజుబాబు. ఎవరిలా అనిపించారు పెళ్లిపేటల మీద చూడగానే? నాకు ఎన్టీఆర్ లాగా ఉన్నాడు. ఆప్షన్ లో లేదు ఎన్టీఆర్ గానీ, ఎన్టీఆర్ లా కమాన్ ఇంకే. సార్కి ఎప్పుడైనా అడిగారా నువ్వు నాకు ఎన్టీఆర్ లా కనిపించావు పెళ్లిపేటల మీద, నేను నీకు ఎలా అనిపించాను? ఎలా కనపడతారు వాళ్ళు ఎప్పుడైనా కానీ, అంతే కదా. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? మీరు అంత కాంప్లిమెంట్ ఇచ్చి ఎన్టీఆర్ అంటే ఆయన మిమ్మల్ని సూర్పణకన్నారా?
అనలేదు ఆ. చెప్పలేక సరే పెద్దక్క నీకు అలా రోడ్డు మీద వెళ్తుంటే ఓ సంచి దొరికింది, దాంట్లో మిలమిల మెర్చి వజ్రాలు ఉన్నాయి, ఏం చేస్తావు? నేను సగం దేవునికి సగం ఇద్దాం అనుకుంటున్నా. ఆ సగం ఎందుకు నీకు? ఏం చేస్తావు సగంతో? ఇంకా దేవుడు ఇచ్చినాడు కదా సగం. వజ్రాల వైడూర్యం ఏ ఒకటి ఇంకా ఆ, అవి చెప్పలేము. ఒక వడ్డానం చేయించుకొని వజ్రాల వడ్డానం అలా వెళ్తుంటే బావగారి పేరేంటి? సత్యనారాయణ. సత్యనారాయణ గారు చూసా ఏమంటారు అప్పుడు ఆయన? నీకెందుకే అవన్నీ అమ్మోయ్ అయ్యి బాబోయ్ ఆపే బాబోయ్, ఆయన కొని పోయినా నీకెందుకే అవన్నీ ఆయన ఎలా అనుకుంటారండి? 1 గ్రామ్ గోల్డ్ లో కొనుక్కొని పెట్టేసుకున్నట్టుంది అనుకుంటారేమో. సూపర్, జాగ్రత్తగా వినండి. గున్న మామిడి కొమ్మ మీద గుబురుగా పెరిగిన గూళ్ళు 2 ఉన్నాయి. గూట్లో ఉన్న గుర్ర పిల్లలు గడ్డి తినకుండా గోడ చాటు నుంచి తొంగి చూస్తున్నాయి. గుండమామి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి. అందులోని గుర్రం పిల్లలు గడ్డి తినకుండా గోడ పక్క నుంచి తుంగి చూస్తున్నాయి. సూపర్. అప్పట్లో మీరు గున్న మామిడి ఆ పాట పాడుకునేవారా? చాలా వాడుకున్నాం. ఏ పాటలు పాడేవారు బావగారు మీరు? అయ్యో అవన్నీ ఇప్పుడు ఎంత అయ్యో చెప్పు, మళ్ళీ ఛాన్స్ రాద్దా? వద్దులేండి. ఓహో అలా అంటారా? అయితే సూపర్. ఏ ఒక్క పాట గున్న మామిడి కొమ్మ మీద కాకుండా వేరే పాట ఎన్టీఆర్ గారు పాడారా? పట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టలు వేసుకొని చెట్టు మీదికై పరిగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఆ సూపర్. మాధురి సిస్టర్ కంగ్రాచులేషన్. పదక ఆల్ రైట్, మన ఫస్ట్ రౌండ్ లో మా వాళ్ళు ఇచ్చే ఎంటర్టైన్మెంట్ రేంజ్ లో ఉంది చూసారు కదా. మరి ఇదే ఉత్సాహంతో మరింత ఎంటర్టైన్మెంట్ కోసం మూవ్ అయిపోదాం మన నెక్స్ట్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి. ఆల్ రైట్, ఈ రోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం పిరమిడ్ తో పందెం అనే ఆట. ఎలా ఆడాలి ఏంటి రూల్స్ అంటే, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 11 గ్లాసెస్ ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి అంటే ఇది ఇలా ఊది అలా అది పడేయాలి. గ్లాసుకు తగలకూడదు, ఓన్లీ ఆ డైకి తగలాలి. డై తగిలి పడాలి. మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఒక్కొక్క గ్లాసు తీసుకొచ్చి 4, 3, 2, 1 అలా పిరమిడ్ పెట్టాలి. సో ఇదంతా టైం డ్యూరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆడేవాళ్ళు వస్తారు అండ్ ఓవరాల్ గా ఆడిన వాళ్ళందరిలో ఎవరు తక్కువ టైంలో పిరమిడ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళే పిరమిడ్ తో పందెంలో విన్ అవుతారు. రెడీ? 3, 2, 1 స్టార్ట్. అది ఆ గ్లాస్ తీసుకురండి. మీరు అసలే 4 కళ్ళతో చూస్తున్నారు, ఈ పాటికి దడదలు ఆడించాలి. వెళ్ళింది. ఇప్పుడు అది తోసేయడం. పిరమిడ్ పడిపోతే మార్కులు రావు. పిరమిడ్ జాగ్రత్తగా పెట్టండి. వచ్చిన లిఖిత గారు 1 minute 17 seconds లో కంప్లీట్ చేశారు. నెక్స్ట్ యశస్విని ఎంత టైంలో కంప్లీట్ చేస్తారో చూద్దాం. రెడీ? 3, 2, 1 స్టార్ట్. మరి వెనక్కి కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి ఉండండి. పిరమిడ్ కూడా కరెక్ట్ పెట్టాలి. కొంచెం వెనక్కి ఉండండి. మీరు వెనక్కి వెళ్ళి ఊదాలి, ముందుకు వెళ్ళిపోతున్నారు. కొంచెం బ్యాక్ రండి. ఇప్పుడు ఊదండి. ఇక్కడ పిరమిడ్ కూడా మెయిన్. కొంచెం బ్యాక్. మీరు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎల్లో అంతా ఒక లైన్లో రావాలి, ఆరెంజ్ అంతా ఒక లైన్లో రావాలి. ఎల్లో $53 seconds లో కంప్లీట్ చేశారు యశస్విని. నెక్స్ట్ శారద గారు ఆడుతున్నారు. శారద గారు అది తీసుకురండి. అది మొత్తం గ్లాసుల్ని వేసేస్తారు, తెచ్చుకోండి. మళ్ళీ ముందుకెళ్తుంది ఫేస్. ఒకే అటెంప్ట్ లో పడిందంటే ముందుకెళ్ళినట్టే. అది వదిలేస్తారు పాపం. ఎల్లో ఫీల్ అవుదా?
అయ్యో ఓకే కరెక్ట్. అయ్యో అది కదే. సూపర్, శారదా గారు కంప్లీట్ చేశారు 54 seconds లో. నెక్స్ట్ ఆడడానికి పూర్ణిమ గారు వచ్చారు. పూర్ణిమ గారు రూల్స్ తెలుసు కదా, మీదకి వెళ్ళిపోకూడదు. రెడీ 3, 2, 1 స్టార్ట్. మనం ఇటు నుంచి అటు వెళ్తామా? పిరమిడ్ పడిపోయినా మళ్ళీ సెట్ చేయాలి, టైం వేస్ట్ అవుద్ది. ముందు నుంచే జాగ్రత్త పెట్టుకోండి. లాస్టే ఇబ్బంది పడుతుంది. స్టాప్. స్టార్ట్ స్టార్ట్ పెట్టండి. అమ్మా ఆల్రెడీ ఈరోజు ఓషివెంగ్ లో మనం ఆడాం పిరమిడ్ తో పందెం అనే ఆట. అందరికంటే తక్కువ టైంలో కంప్లీట్ చేసి విన్నర్ గా నిలిచారు యశస్విని. సెకండ్ ప్లేస్ లో ఉన్నారు శారదా గారు. థర్డ్ ప్లేస్ లో ఉన్నారు పూర్ణిమ గారు. కంగ్రాచులేషన్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు యశ్వంతి గారు. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నానన్నా. అంతా మన ఫ్యామిలీ, మన కుటుంబమే. సో ఏం జరిగింది ఏంటి చెప్పండి. అందరికి నమస్తే, నా పేరు యశ్వంతి అండి. మా ఇంట్లో జరిగింది ఒకటైతే మీతో అందరితో చెప్పుకోవాలనుకుంటున్నాను. 2004లో ఫస్ట్ మా అమ్మమ్మ గారు చనిపోయారు. ఆవిడ తర్వాత ఒక 1 monthకే మా నాన్నగారు చనిపోయారు. తర్వాత మా అక్కగారు 6 monthsకే చనిపోయారు. అనుకోకుండా అందరూ మా అత్తగారితో సహా 1 yearలోనే అందరు 7 మంది చనిపోయారు. అది ఇప్పటికీ 1 yearలో 2004 పెద్ద 6 అంటే పెద్ద గ్యాప్ లేదు. కాకపోతే మా అక్కగారు చాలా చిన్న ఏజ్లో, మేమిద్దరమే అక్క చెల్లెళ్ళము, మాకెవరు లేరు. ఆ చిన్న ఏజ్లో మా అక్క చనిపోవడం అనేది చాలా మాకు మైనస్ అయిపోయింది. మా అక్కగారు చనిపోయేటప్పటికీ ఆఖరి నిమిషంలో నన్ను చూడాలని చాలాసార్లు కాల్ చేశారు. నేను ఆ టైంలో అందుబాటు లేక చివరిగా ఆమెను చూడలేకపోయాను. కానీ ఆమె కోరిక ఏముందో మాకైతే తెలీదు. మా అక్కకి 2 పిల్లలు, ఒకటి పెళ్ళైంది, ఒకరికి కాలేదు. ఆ అమ్మాయిని చూస్తే మాకు చాలా ఫీలింగ్ వస్తుంది. కాకపోతే అన్నీ ఒకేసారి వచ్చిందాన కంట్రోల్ చేసుకోవడం కానీ అన్నీ చాలా కష్టమైపోయినాయి. ఎందుకు అక్క చనిపోయారు? ఏమైంది? హెల్త్ ప్రాబ్లమేనండి. వాళ్ళు కొంచెం షుగర్ ఉన్నది, ఆర్గాన్స్ మొత్తం వెళ్ళిపోయాయి, డ్యామేజ్ అయింది. ఎంత ట్రై చేసినా కూడా 1 week ఉన్నాం కానీ కుదరలేదు. హెవీ షుగర్ వల్ల. సో ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు. తీసుకున్న ఆర్గాన్స్ వర్క్ అవ్వలేదండి. ఒకటి 1 weekలో మొత్తం ఆర్గాన్స్ డ్యామేజ్ అయినాయి. కాకపోతే నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది, నా అన్ని కార్యక్రమాలు కూడా చేసింది మా అక్కనే. బట్ ఆమె చివరిసారిగా పోలేకపోయానని మాత్రం నా జీవితంలో పెద్ద లోటు అండి. నాన్నగారు ఎందుకు చనిపోయారు? మా నాన్నకి ఒకటే ప్రాబ్లం అండి, షుగర్. ఇద్దరికి ఆర్గాన్స్ దెబ్బతిన్నాయి. ఇద్దరికి ఒకటే ప్రాబ్లము. ఇద్దరు చూడనికి కూడా ఒకేలాగా ఉంటారు. 6 monthsలో ఇద్దరు వెళ్ళిపోయారు. వాళ్ళ వెళ్తూనే సొంత మా అత్తగారు చనిపోయారు. ఇంకొక ఇన్సిడెంట్స్ అంటే ఈ రోజు వచ్చే ముందరే ఇప్పుడే మా మేనత్త గారు చనిపోయారని ఫోన్ వచ్చింది. కాకపోతే అంతా రెడీ, ఇక్కడికి వచ్చేసాను కదా, బెంగళూరు దూరం. 1 yearలో అందరు వెళ్ళిపోయి ఒంటరిగా మిగిలిపోయానండి. అమ్మ ఎక్కడున్నారు ఇప్పుడు? అమ్మకి కూడా క్యాన్సర్ వచ్చింది, 4th stage లో ఉంది. అమ్మని చూసుకొని కూడా నేను ఒక్కదానే ఉన్నాను. మీ దగ్గర ఉంటారమ్మ? బట్ గ్రేట్ మా, అంటే ఇద్దరు అమ్మాయిలైనా అబ్బాయి లేడు అనే లోటుని మీరు తీరుస్తున్నారు. కొడుకులా కూతురులో అమ్మని చూసుకుంటున్నారు. అండ్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నది అంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. సో 3 months అక్కడే ఉండి సింగిల్ లీడ్ చేసుకొని అమ్మని చూసుకుని తీసుకొచ్చుకున్నాను. కానీ అమ్మ కూడా లాస్ట్ స్టేజ్ అండి. కానీ మా అక్క పోయిన తర్వాత నాకు మా అమ్మని చూసుకోవడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే ఆమె ఇంట్లో ఉండి చూసుకునేది, హాస్పిటల్లో నేను చూసుకునేది. నాకు 2 చిన్న పిల్లలు. అవన్నీ లేట్ చేయడానికి నాకు మెంటల్లీ అన్నిటికీ సపోర్ట్ చేసింది మా వారే అండి.
అంటే అక్కున్నా కొంచెం మాట్లాడుకోవడానికి కూడా ఎలా ఉంది అమ్మ ఎలా ఏంటి అని మా మీకు అక్క ధైర్యం మా చెప్పడానికి నాన్నతో ఉంటారు. సమానం అండి. సో మీరే ఇంటికి అబ్బాయిలా అక్కగారు లేకపోయినా నాన్నగారు లేకపోయినా అమ్మని చూసుకోవడం కానీ అక్క పిల్లల్ని చూసుకోవడం కానీ బట్ మంచి హస్బెండ్ కూడా దొరికాడు. సో అవునండి. దేవుళ్ళ మీకు అంటే వాళ్ళు ఇక్కడ లేకపోయినా పైనుంచి వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తుంటాయి. అండ్ డెఫినెట్ గా అమ్మగారు హ్యాపీగా ఉండాలని మేమందరం కూడా Thanks అండి. కోరుకుంటున్నాం. సో ఇది మీ ఫ్యామిలీ అనుకొని వచ్చారు. నిజంగా మా అందరం ఒకటే కుటుంబం. మా అందరి తరపున మా అందరి గుర్తుగా మీకు చిన్న కానుక. ఆల్ రైట్, ఇది ఈ రోజు మన బామలు సత్యభామలు షో. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి మీ డీటెయిల్స్ పంపించండి. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు మండే టు సాటర్డే మధ్యాహ్నం 12 గంటలకి.